పరిగి జిల్లా కుల్కచర్లలోని వివేకానంద కాలేజీ గ్రౌండ్లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించింది. మహావీర్ హాస్పిటల్కు చెందిన వైద్యులు ప్రజలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత రోగులకు ఉచిత మందులు అందజేశారు. స్థానిక ప్రజలు బిగ్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ సుజాత అందిస్తారు. పల్లె పల్లెకు బిగ్ టీవీ ఉచిత మెగా క్యాంపు 300కి పైగానే ఉచిత మెగా క్యాంపులను నిర్వహించింది బిగ్ టీవీ. ఈరోజు పరిగి కుల్కచర్ల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ మెగా క్యాంపుకి విశేష స్పందన వచ్చింది. ఇప్పటికే దాదాపు 300కి పైగానే ఉచిత మెగా శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యానికి నోచుకున్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యాన్ని అందించే దిశగా బిగ్ టీవీ ఒక అడుగు ముందుకు వేసింది. ఈరోజు పరిగిలోని కుల్కచర్ల గ్రామంలో వివేకానంద జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ జనరల్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఈ మెడికల్ క్యాంప్కి ఇక్కడ గ్రామస్తులు చాలామంది వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాము. ఎలా అనిపిస్తుంది ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం? మేడం, మంచిగా అనిపిస్తుంది. బిగ్ టీవీ నుంచి క్యాంప్ పెట్టినందుకు మహావీర్ హాస్పిటల్ వాళ్ళు గ్రామీణ ప్రజలకు మంచిగా చూస్తున్నారు మేడం. షుగరు, బీపీ ట్యాబ్లెట్లు ఇస్తుంటారు, చూసి ఆర్థోపెటిక్ మంచిగా ఇస్తున్నారు మేడం. దూరం పోవాలంటే మామూలు ప్రజలకు సౌకర్యం కష్టమవుతుంది, డబ్బులు కావాలి. అందుకోసము ఈ ఆధ్వర్యంలో మంచిగానే క్యాంపు పెట్టడం మంచిగా కనిపిస్తుంది. చూయించుకున్నారా? అన్ని టెస్టులు చేశారా? ఏమేమి చూస్తారు? మంచిగా షుగరు, బీపీ చెక్ చేసిండ్రు, ట్యాబ్లెట్ ఇచ్చిండ్రు. ఇట్లా మా లాంటి పేదవాళ్ళకు ఇట్లా చేస్తే కొంచెం హెల్ప్గా ఉంటుందని కోరుకుంటున్నాం. నాకు రాదు, అంత పూర్తి చదువు రాదు. ఎప్పుడు నెల హాస్పిటల్ సాయం చేసినందుకు చాలా సంతోషం ఉంది. బిగ్ టీవీ ఛానల్కు ధన్యవాదాలు. మహావీర్ హాస్పిటల్ నుంచి ఉచిత సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి ఏదంటే వికారాబాద్లో ఉన్న శివారెడ్డిపేట మహావీర్ హాస్పిటల్ వారికి, సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు సంతోషము. మేము ఎక్కడ పోయినా, మహబూబ్ నగర్ కానీ ఎక్కడ పోయినా కూడా చాలా డబ్బులు ఖర్చు అయ్యేది. హాస్పిటల్లో ప్రతి టెస్టుకు చాలా రూపాయలు ఖర్చు పెట్టి టెస్టులు చేయించుకోవాల్సి వచ్చేది. ఇక్కడ ఈ క్యాంపు పెట్టడం ద్వారా ప్రజలకు, పేదవారికి చాలా డబ్బులు ఆదా, ఇంకోటి వారి సేవాభావం మంచి అనిపిస్తుంది. ఈ క్యాంపుని ప్రతి 6 నెలలకు ఒకసారి పెడితే చాలా బాగుంటుంది మా అభిప్రాయము. పేదలకు లాభం జరుగుతుంది. ఎట్లా అంటే ఈ బిగ్ టీవీ ఛానల్ వారికి చాలా చాలా ధన్యవాదాలు. బిగ్ టీవీ ఛానల్ వాళ్ళు ఈరోజు మహావీర్ హాస్పిటల్ వాళ్ళు ఎంతో సహకరించి మాకు అన్ని విధాల బీపీ చెక్, షుగర్ టెస్టులు ఇవన్నీ చేసిండ్రు, మందులు కూడా ఇచ్చిండ్రు. ఈరోజే కాకుండా ప్రతి నెల కూడా ఈ మాలాంటి బీద వాళ్లకు నెల కూడా వచ్చి మాకు ఆరోగ్యపరంగా చూడాలని నేను మనవి చేస్తాను. మీరు స్టూడెంట్స్ ఎలా అనిపిస్తుంది క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు? Myself, since I am studying in 10th class, we are so happy to check this health checkup. Every 6 years we came and check to help for people to save our health. Thank you. Myself, Tejashree, I am studying in 10th class. చాలా మందికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకు చూపించడానికి అమౌంట్ లేకుంటాయి. వాళ్ళ కోసం ఇలా ఫ్రీ చెకప్ చేయడం చాలా బాగుంది. ప్రతి ఊళ్ళో కూడా ఇలాంటి క్యాంప్ పెడితే చాలా బాగుంటుంది, వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. బిగ్ టీవీ నిర్వహించినటువంటి ఈ ఉచిత మెగా క్యాంప్కి విశేష స్పందన వస్తుంది. ఎందుకంటే ఏర్పాటు చేసినటువంటి అన్ని క్యాంప్స్లో 300కి పైగానే ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు. ఒకసారి చూడొచ్చు, అటు డాక్టర్స్ కావచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వచ్చినటువంటి వాళ్ళు ప్రజలు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని డాక్టర్స్కి చెప్తున్నారు. ఉదయం నుంచి దాదాపు 100 మందికి పైగానే ఇక్కడికి వచ్చి వాళ్ళ చెకప్ చేసుకుంటున్నారు. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిటీకి వెళ్ళి చూయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఇలాంటి హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. ఎలా అనిపిస్తుంది ఏంటి అని చెప్పమ్మా. ఎప్పుడైనా మీ ఊర్లో ఇలా ఫ్రీగా పెట్టారా? మా ఊళ్ళో పెట్టలేరా ఫ్రీగా. ఈరోజు ఇక్కడ ఇలా ఏర్పాటు చేయడం, మీ ఊరికి వచ్చి మీలాంటి వాళ్ళకి వైద్యం అందించడం, బిగ్ టీవీ చేయడం ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తున్నది. నెల కెడితే మంచిగానే అనిపిస్తుంది. మా పేదోళ్ళకు పోయి చూపించుకుంటాము. ఏ నుంచి వచ్చావమ్మా నువ్వు? మేము ఎత్తూరు వాళ్ళం, దవాఖాన కంటే వచ్చినాము.
సర్కార్ దవాఖానకు వస్తే క్యాంప్ ఎప్పుడు పడుతుంది అంటే వచ్చినాము. క్యాంపు ఇప్పుడు ఇక్కడ పెట్టారు, టాబ్లెట్లు అన్ని ఇచ్చారా? ఇచ్చారు. వీడికి రమ్మంటే చెప్పిండ్రు. మీరు నార్మల్ గా ఏడికి పోతారు చూయించుకోవాలంటే? ఈ కరవాద కొమ్మన్నారు. చాలా దూరం అక్కడ? ఏం దూరం లేదు కొడుక, పోవాలి మరి. ఇక మా వంకనే మీడికి బస్సు వస్తుంది అంట రేపు. మరి మేము ఎప్పుడు వస్తాము, ఆ టైంకి వస్తాము. చూయించుకున్నారా? మాకు రాదు, ఏం రాదు. చూస్తున్నాం కదా, మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఏం సమస్యతో వచ్చారమ్మ? అయ్యో ఈ నడుములు నిలబడాయి, నడుస్తుంటే కాళ్ళు నిలబడాయి, బిగ్గిత వేసి ఇట్లా చెమటలు వస్తాయి. పెద్ద ఆపరేషన్ అయింది, కొడుకు ఇంత ఉన్నాడు, బిడ్డ పాస్ అవుతుంది. చూయించుకున్నారా ఇప్పుడు? రక్త పరీక్ష చేసుకున్నది, అవి చేస్తారంట. గమ్మోలకు చేసినాక కుక్క అంటే దమ్ము వచ్చింది, కుక్క అంటే కుక్కుట్టి. బ్లడ్ టెస్ట్ చేశారా? చేసాను. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలంటే బ్లడ్ టెస్ట్కి అన్నిటికీ డబ్బులే అవుతాయి, ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు. ఎట్లుంది? బాగుంది. ఏం చెప్తారంటే ప్రతి నెల ఇలాంటివి పెట్టడం వల్ల మీకు ఉపయోగం ఉంటుందా? ఉంటుంది. ఇక మరి ఇట్లా మంచిగా కూకొని కుర్చీల మీద కూకొని అన్ని గోళీలు ఇచ్చి మందులు ఇచ్చి ఏదో సాయం చేస్తుంటే మంచిదే కదా మరి. అదే హాస్పిటల్కి వెళ్ళాలంటే దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఛార్జెస్తో పాటు హాస్పిటల్కి ఖర్చు కూడా అవుతుంది. ఈరోజు మా ప్రాంతానికే వచ్చి మా లాంటి పేద ప్రజలకి ఈ వైద్యాన్ని అందించడం బిగ్ టీవీ మహావీర్ హాస్పిటల్ కలిసి క్యాంప్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు. మళ్ళీ ఈ క్యాంప్స్ నిర్వహిస్తే మా లాంటి పేద ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సుజాత, పరిగి.